అలాగే సియోను సంఘము తరపు నుంచి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియచేస్తున్నా. ప్రపంచమంతటా కూడా ఈ దినమున క్రిస్మస్ యొక్క సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు. అయితే మనకి సెలబ్రేషన్స్ అంటే ఒకటే, దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి ఘనపరచడం, ఇదే మన జీవితాల్లో ఉంటూ ఉన్నది. అయితే మనము క్రీస్తును కలిగి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నామా, క్రీస్తు లేకుండా మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నాము, అదే మనకు తేడా. మన జీవితాల్లో క్రీస్తును కలిగి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే, లేకపోతే క్రిస్మస్ చేసుకుంటే అది నీకు ఉపయోగము. ఒకవేళ ఆ విధంగా కాకుండా క్రీస్తును లేకుండా మనం కొత్త బట్టలు వేసుకుని ఇంట్లో వండుకుని హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని ఎన్ని చెప్పుకున్నా అవన్నీ కూడా వ్యర్థమే. ఈ దినమున ఆ విధంగా కాకుండా దేవుని యొక్క ఏర్పాటు చొప్పున, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున మనల్ని ఈ మందిరంలో మనల్ని సమకూర్చాడు. అందుకు దేవుడు ఆరాధనలకు యోగ్యుడు. అటువంటి ఆరాధన నీవు నేను ఈ దినమున ఇవ్వాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కనుక ఆ విధంగా మనం ఆరాధించాలి. ఆరాధించే ముందు ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నా. ఒకటి, చిన్న షార్ట్ మెసేజ్ నా స్నేహితుడు పంపించాడు. ఏమని పంపించాడంటే, ఇది నేను లాస్ట్ టైం కూడా నేను సీఎంలో చెప్పాను. దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన ప్రజలుగా మనము ఉండాలి అని అంటే 3 విషయాలు అవసరం. ఒకటి, ఆయన ప్రత్యక్షత ఉండాలి మనకి. మొట్టమొదటిది ఆయన ప్రత్యక్షత మనలో ఉండాలి. అంటే ఆయన ఏర్పాట్లో మనం ఉండాలి, ఆయన రక్తంలో కడగబడాలి. రెండవది, ఆయనతో రిలేషన్ కలిగి ఉండాలి. ఒక్క విషయం చెప్పాలి. ఇప్పుడు ఎవరైనా మన తెలిసిన వాళ్ళు ఎవరైనా కొంచెం బట్టలు వేసుకుని వెళ్ళిపోతున్నారు, మంచి వేస్తున్నాం, బాగుందమ్మా లేకపోతే బాగుందన్నా అని అన్నాం అనుకో, ఓకే. బయటని వెళ్ళిపోతున్న వాళ్ళని బాగుందమ్మా ఏమన్నా ఎలాగుంది అని అంటారు. అలాగే దేవునితో మనం ఆరాధించాలంటే ఆయనతో మనం ఏమి ఉండాలి, రిలేషన్ కలిగి ఉండాలి. మూడవది ఏం కలిగి ఉండాలి అని అంటే, దేవుని యొక్క పరిచర్యని కలిగి ఉండాలి. ఒకటి రిలేషన్, ఒకటి రెవల్యూషన్. రెండవది ఏంటంటే ఆయన ఇంటిలో ఏం కలిగి ఉండాలంటే పరిచర్యలు, అనగా పరిచర్యలోనికి మనం ఉండాలి. ఎవరైతే దేవుని ఇంటిలో పరిచర్య, ప్రతిదీ కూడా ఇక్కడ నిలబడిన వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు ఎవరేం కాదు. ఇక్కడికి నిలబడడానికి ఇప్పుడు అవకాశం వచ్చింది, కానీ ఒకప్పుడు అక్కడి నుంచి ఆ పరిచర్య నుంచే మొదలు పెట్టుకుంటూ వచ్చాం. కనుక ఈ 3 దేవుని బిడ్డలైన మనకుంటే దేవుడు మన ఆరాధనను వింటాడు. ఎందుకనంటే ఆయన వినాలి, ఆయన ఆనందించాలి, మన స్తుతుల మీద ఆయన ఆసీనుడు అవ్వాలి. అది ఎవరికి అనుగ్రహిస్తాడంటే అది ఆయన బిడ్డలకు మాత్రమే. అది మనకు అనుగ్రహించిన ఆధిక్యత. కనుక ఆరాధించే ముందు కొన్ని మాటలు, ఇది తెలియనివేమీ కాదు, తెలిసినవే. అనేక మంది భక్తులు, అనేక మంది బిడ్డలు వచ్చి ఈ మాటల నుంచి చెప్పినవే. అయితే ఏమాత్రము కూడా అంత ప్రత్యేకతమేమి లేనివాడినేమి నేనేమి లేదు, నాకు కామన్గా మీలాంటి వాళ్ళనే. కానీ దేవుడు నాకు ఏదైతే అనుగ్రహించాడో ఆ మాటలే నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం 75వ వచనం లాస్ట్ మాట చదువుకుందాం అందరం కలిసి. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమే ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణను కలుగు చేసును. కీర్తనల గ్రంథము 146. కీర్తనల గ్రంథము 146 1, 2 కూడా కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 146 1, 2. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. ఇక్కడ 2 మాటలు మనం చూసుకున్నాం. మొట్టమొదటిది లూకాసు వార్త 1వ అధ్యాయం 75వ వచనంలో. ఈ యొక్క లూకా గురించి చెప్పాలి అని అంటే, ఆయన పేరుకు అతను వైద్యుడు.
ఈయన ఈ లోకా గ్రంథాన్ని క్షుణ్ణంగా పరిశోధించి, రెండోది ఐ విట్నెస్ అని అంటే చూచినవి ఎంక్వైరీ చేసి, అంటే మనుషులతో కాంటాక్ట్ అయ్యి ఇది పరిశుద్ధాత్మ సహాయంతో ఇది కోట్ చేశాడు ఈ లూకా సువార్త. ఆయన 2 గ్రంథాలు రాశాడు. 1 లూకా సువార్త, 2 అపోస్తలుల కార్యములు. ఈ 2 కూడా ఏంటంటే ఈయన రాసిందంతా కూడా ఐ విట్నెస్ అండ్ థియోలాజికల్గా, బయోగ్రఫీగా ఆయన పరిశోధించి దేవుని యొక్క సహాయం చేత రాస్తాడు. ఇప్పుడు మనం చదివిన ఈ భాగంలో నేను 3 వ్యక్తుల యొక్క ఆరాధన మీ దగ్గరికి తీసుకురావాలని అనిపిస్తున్నాను. ఆరాధించే ముందు ఒక మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. దీంట్లో ఒక మనిషి ఉంటుంది, ఒక స్త్రీ ఉంటుంది. ఈ స్త్రీ పాత నిబంధన కాలం అంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు తర్వాత కూడా ఉంటుంది. ఈ అందరి విఐపీలతో కూడా ఆవిడని చూసింది. ఎవరో చెప్పగలరా? అందరు విఐపీలని కూడా ఆవిడ పరిచయం ఉంది. క్రీస్తుకు ముందు, క్రీస్తు తర్వాత. విఐపీ అంటే ప్రత్యేకమైన వారు, దేవుని బిడ్డలు. ఎవరైనా చెప్పగలరా? ఆమె క్రీస్తుని మరియా ఏంటంటే క్రీస్తు పూర్వం, అంటే క్రీస్తు పుట్టక ముందే జకర్యాను కలిసింది, ఎలిజబెత్ని కలిసింది. క్రీస్తు పుట్టిన తర్వాత అన్న, సిమియోను. అంతేకాదు దేవునితో నడిచింది, దేవుని యొక్క శిష్యులతో నడిచింది. ఆమెకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం అది. ఆమె అందరూ క్రీస్తుకు ముందు, క్రీస్తుకు తర్వాత కూడా ఆమె ప్రయాణం నడుచుకుంటూ వచ్చింది. గొప్ప భాగ్యము. దీంట్లో మొట్టమొదటి ఆరాధన నేను తీసుకురావాలనుకుంటుంది ఎలిజబెత్. ఆమె యొక్క ఆరాధన లూకా సువార్త 1వ అధ్యాయం 40 నుంచి 45లో ఉంటుంది. ఆమె మొట్టమొదటిసారిగా ఒకే ఒక మాట ఉంటుంది. ఎవరంటే ఈ యొక్క మరియా ఇక ఎలిజబెత్ దగ్గరికి వస్తుంది. వచ్చినప్పుడు ఆమె ఏమంటుంది అంటే ఒక మాట అంటుంది. 43వ వచనం చదవండి. నా ప్రభువు అన్న మాట ఉంటుంది. అప్పటికి ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంకా పుట్టలే. కానీ నా ప్రభువు తల్లి అన్న మాట సంబోధిస్తుంది. ప్రభువు అన్న మాట ఎవరికి పడితే వాళ్ళకి సంబోధించరండి. అది గొప్ప ఉన్నతమైనది, ఒక బిరుదు లాంటిది. ప్రభు అన్న మాటకి ఏంటంటే అర్థము ఆరాధనలకు యోగ్యుడు అన్నమాట. ప్రభువు అని ఎవరికి పడితే వాళ్ళకి మనము ప్రయోగించము ఆ మాట. ఆ మాట ఏంటంటే ప్రభువు, నా ప్రభువు తల్లి అని ఏ విధంగా చెప్పగలిగింది? అప్పటికి ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టలే. కానీ ఆ స్థితిలో, ఏ స్థితిలో ఉంది అని అంటే ఈ ఎలిజబెత్ అప్పుడు ఆమె కూడా గర్భముతోనే ఉంది. అప్పుడు ముందు స్థితి ఒక్కసారి చూద్దాం. ఆమె యొక్క స్థితి, ఆమె జీవితం బాగానే ఉంది. 1వ అధ్యాయము 6వ వచనం ఒక్కసారి చదవండి. ఆ ప్రభు యొక్క ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి వీళ్ళ జీవితం చాలా బాగుంది. కనుకని దేవుని యొక్క పాత్రగా వాళ్ళని నిర్ణయించుకున్నారు. ఎవరిని పడితే వాళ్ళని దేవునికి పాత్రగా వాళ్ళని ఉపయోగించుకోడు దేవుడు. ఎవరిని ఉపయోగించుకున్నాడు? దేవుని ఎదుట నిరపరాధులుగా ఉన్నాడు. సకలమైన ఆజ్ఞల చొప్పున వీళ్ళను నడుచుకుంటూ ఉన్నారు. అటువంటి వారి చేత ఏమిచ్చాడు? ఫస్ట్ మొదటగా వాళ్ళకి ఏదైతే లోటుగా ఉందో ఆవిడకి కుమారులు లేరు, గర్భఫలము లేదు. మనకు తెలిసిందే ఆ దినాల్లో గర్భఫలము లేకపోతే అవమానము, సిగ్గు, గొడ్రాలితనం అంటే బ్యారన్ ఇస్ ద వెరీ 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 చాలా ఒక స్థితిలోని చూస్తారు వాళ్ళని. ఇప్పటికీ కూడా అలాగే చూస్తుంటారు బిడ్డలు లేకపోతే. కానీ ఆ దినమున మనకు తెలిసిందే, హన్నా తెలుసు, మనకి ఇస్సాకు భార్య తెలుసు, షారా తెలుసు, అలాగే సంసోని యొక్క తల్లి తెలుసు. వీళ్ళందరూ కూడా ఏంటంటే గొడ్రాలైన వారి పరిస్థితి. అయితే పిల్లలు పుడతారు అన్నది కూడా లేదు. ఎందుకనంటే వీరు ఎటువంటి వారి? ఎలిజబెత్తు బహుకాలము గడిచిన వృద్ధులు. అందుకనే వారి ప్రభువు యొక్క వీరి ప్రార్థనలు విని ఈవిడికి ఏమి ఇచ్చాడు? గర్భాన్ని ఇచ్చాడు. అవమానము తీసివేశాడు. 24వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది. అందుకనే ఈ యొక్క మరియ ఆమెను కలిసినప్పుడు ఆయన ఏమిస్తుందంటే, నా ప్రభువు తల్లి, నీ జీవితంలో
ఆత్మీయమైన గొడ్డితనంతో నువ్వు ఉన్నప్పుడు, ఒకవేళ ఆ గొడ్డితనముని తీసివేసి క్రీస్తు నీలో ఉదయిస్తే, దేవుని పాత్రగా ఇక్కడ దేవుని ఒక గొప్ప కుమారుడిని తీసుకుని వస్తుంది. మామూలు కుమారుడు కాదు. ఒకసారి 17వ వచనం చదువు. 1:17 వచనంలో లాస్ట్లో ఉంటాడు, ప్రభువు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకే ఎవరు వస్తున్నాడు? ఏలి యొక్క ఆత్మ శక్తి కూడిన బిడ్డ వస్తుంది. ఎంతండి వాళ్ళు పుడితేనట, ఆయన పుడతానంటే సంతోషము ఆమెకి, అంతేకాదు ఆమె అక్కడ ఉన్న ప్రజలకు కూడా సంతోషం. అంతటి గొప్ప కుమారుణ్ణి తీసుకుని వచ్చే బాధ్యత లేదా ఆ పాత్రగా ఎలిజబెత్ని సిద్ధపరిచారు దేవుడు. సామాన్యమైన కార్యం కాదు. ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాం, దేవుని యొక్క సేవ పరిచర్యకు సిద్ధపరిచి దాన్ని వాడుకుంటే ఇంక అంతకంటే ప్రత్యేకమైనది ఉంటుంది మన జీవితాల్లో. ఇక్కడ తీసుకుని వస్తున్న బిడ్డను మామూలుగా దేవుని మార్గాన్ని సరళం చేయడానికి సిద్ధపరిచిన పాత్రగా. అందుకే అని అంటాడు, నా ప్రభువు. శ్రేష్టమైన మాటను ఉపయోగించింది ఎలిజబెత్. ఈ దినాల్లో కూడా మనం కూడా దేవుని పాత్రగా ఉపయోగపడుతున్నాము అంటే, అయితే నువ్వు దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలి. నా ప్రభువా, నన్ను సిద్ధపరిచావా? ఏమాత్రము అర్హత లేను, నా జీవితంలో అవమానము నిందే, అది తీసివేసి నీ బిడ్డగా నాకు ఐడెంటిటీ ఇచ్చావు, నీ పని చేసే పాత్రగా నన్ను ఉంచావు అని దేవుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. రెండో మనిషిని చూద్దాం. రెండో మనిషి మరియా. ఈమె కూడా ప్రభు మార్గాన్ని సిద్ధపరిచే బాధ్యత, ఆ పాత్రని అక్కడ ఎలిజబెత్కి ఇస్తే, ప్రభు కుమారుణ్ణే ఇక్కడికి ఏం తీసుకుని వస్తుంది? ఆ బాధ్యత ఈమెకి అప్పగించాడు. మరియా 1వ అధ్యాయం 46వ వచనంలో మొదలు పెడుతుంది ఒకే ఒక మాట, నా ప్రాణము ప్రభువును. ఈమె కూడా ప్రభుతోనే సంబోధించింది. అంతేకాదు కొన్ని మాటలు పలుకుతుంది. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన. అంతేకాదు తర్వాత కూడా చదవండి, సర్వశక్తిమంతుడు చేశాను, ఇది మొదలుకొని అన్ని తరముల వారు ధన్యురాలంది. అసలు ఆ స్థితిలో ఉందా అసలు మరియా? లేదు. అక్కడ వివాహమునకు ముందు ప్రదానం చేయబడింది. యూదుల్లో 3 స్టెప్స్లో వివాహం జరుగుతుంది. మొట్టమొదటిది ఆమె టీనేజ్ వయసు నుంచి మెచ్యూరి అయిన తర్వాత ఒక పురుషుడికి సిద్ధపరుస్తారు. వాళ్ళు సిద్ధపరిచిన తర్వాత ప్రదానం చేయబడుతుంది. ప్రదానం అయ్యింది అని అంటే 90% వివాహం అయిపోయినట్టే లెక్క. మిగతా 10% ఒక 1 ఇయర్, అంటే ప్రదానం అయిన తర్వాత ఒక 1 ఇయర్ ఇద్దరిని వేరేగా ఉంచుతారు. ఈ లోపల అతను ఏం చేయాలంటే ఈ స్త్రీ గురించి అన్నీ సిద్ధపరచాలి. ఇల్లు సమస్తము, ఆమె వారి యొక్క కాపురానికి కావాల్సిన సమస్తము ఆ పురుషుడు సిద్ధపరచుకుని వచ్చి ఈ యొక్క స్త్రీని, ప్రదానం చేయబడిన స్త్రీని తీసుకుని వెళ్ళాలి. అక్కడ వేడుక జరుగుతుంది, ఇక్కడ వేడుక జరుగుతుంది. మరియకు యోసేపుతో ప్రదానం చేయబడింది. అతడు తన కార్యం చేస్తూ ఉన్నాడు. ఈ లోపలనే ఆమె పరిశుద్ధాత్మ చేత ఆమె ఏం చేయండి? గర్భం దాల్చింది. దూత చెప్తాడు మొదటి అధ్యాయంలో ఈమె కూడా. అందుకే అని అంటాడు, నా ప్రభు నా ప్రాణము ప్రభువును గణపరుస్తుంది. ఒక్కడ మాత్రం మీకు చెప్పాలనుకుంటున్నానంటే, ఈమె తన లైఫ్ను రిస్క్ చేస్తుంది మరియా. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం అనుకుంటా, 20వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయంలో 21వ మాట ఉంటుంది. ఎవరైతే ఒకవేళ కానీ ఆమె కన్యకగా కాదని ఏదైనా సూచనలు చూపిస్తే ఆమెను బయటికి తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపేస్తారు. మరి ఏ స్త్రీ అయినా సరే ప్రదానము చేయబడిన తర్వాత ఒకవేళ కానీ కన్యకకు సంబంధించిన లక్షణాలు ఆమెలో లేకపోతే బయటకు ఊరి వెలుపలికి తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపేస్తారు. అది యూదుల యొక్క పాట. ప్రదానం చేయబడింది మరియకు, కానీ ఇక్కడ ఏమవుతుంది? గర్భము ధారించడానికి ఇష్టపడింది. కారణము మామూలు కుమారుడు కాదు. ఆమె పాత్రగా ఆమె మోయడానికి ఇష్టపడిన కుమారుడు ఎవడంటే, ఒక్కసారి చూద్దాం. ఆ కుమారుడు ఎటువంటి కుమారుడు? 1వ అధ్యాయము
32వ వచనం 31 నుంచి ఒకసారి చదవండి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకి యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడే సర్వోన్నతమైన కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనం, ఏ సింహాసనం అండి? దావీదు సింహాసనకే సిద్ధపరుస్తున్నాడు. ఆయన రాజ్యము ఎలాగుంటుందని అన్నాడు? అంతము లేనిదై ఉంటుందట. యుగ యుగములు పరిపాలించే కుమారుడు. అంతేకాదు, లాస్ట్లో ఒక చిన్న మాట అంటాడు. ఒక మాట అంటాడు ఏంటంటే, ఏమంటే 35వ వచనంలో చెప్పడం, వచ్చును నిన్ను కమ్ముకొనును, పరిశుద్ధుడైన దేవుని కుమారుడు అనబడును. ఇక్కడ ఏకంగా దేవుని కుమారుడును గర్భము దాల్చడానికి, మోయడానికి మరియను సిద్ధపరుచు వచ్చాడు. అందుకే ఈ దీనురాలి యొక్క స్థితిని ఆయన కలిగించాడు. శ్రేష్టమైన పనికి ఎప్పుడైనా మనం మోసుకుంటూ వెళ్ళామా దేవుని? ఒకవేళ నువ్వు మోసుకుంటూ వెళ్తే దేవుని ఆరాధించాలి. చాలామంది ఆరాధించడానికి సిగ్గుపడుతూ ఉంటారు. ఎప్పుడు అలాగుండదు. మన నోరు ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. ఒకడు ప్రభు మార్గాన్ని సిద్ధపరిచే పాత్రను పోషించుకుంటూ వచ్చారు. రెండోది ప్రభువునే మోసుకుంటూ వచ్చారు. ఇద్దరు ఆరాధన చేస్తున్నారు. కానీ వీళ్ళిద్దరిని లింకప్ చేస్తుంది ఒకటి ఏంటంటే పరిశుద్ధాత్మ. ఇద్దరి జీవితాలు దేవుని ఎదుట మంచిగానే ఉన్నాయి, నీతిగానే ఉన్నాయి. అటువంటి వారి మీద పరిశుద్ధాత్మను ఉంచాడు. ఇంకొక శ్రేష్టమైన మాట ఏంటంటే, మరియ వచనము వినగానేనట ఎలిజబెత్లో ఉన్న కుమారుడు గొంతులు వేస్తున్నాడు. నేను ఉన్నాను, ఆయన నాకు ప్రభువే. అక్కడ గర్భములో ఉన్న ఆ శిశువు కూడా అంత ఆయన కూడా ఎలాగున్నాడు? గర్భములోనే పరిశుద్ధాత్మ చేతనే ఉన్నాడట. ఒక మాట 1వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, తన తల్లి గర్భమున పుట్టినది మొదలు, తన గర్భములోని పిండముగా వేసిన కూడా ఏంటంటే పరిశుద్ధాత్మతో ఈజ్ రికగ్నైజ్డ్, ఐడెంటిఫై చేస్తున్నాడు. ఎక్కడ? ఈయన కడుపులో నుండి ఆమె కడుపులో ఉన్న బిడ్డను ఐడెంటిఫై చేస్తున్నాడు. గొంతులు వేస్తున్నాడు, ఎస్ ఆమేన్, అదే ఆయన మా ప్రభువే, నా రక్షకుడే. వాళ్ళిద్దరి సంభాషణలో కడుపులో ఉన్న బిడ్డ కూడా ఆరాధిస్తుంది. మనం కూడా ఆరాధించాలి. మనం కలిగి ఉన్నాం కదా దేవుణ్ణి. ఆరాధించడానికి సిగ్గుపడుతూ ఉంటాం. లేకపోతే ఎవరి మీద కోపం ఉంటే ఆరాధించాం. ఇంట్లో కొడబెట్టి ఆడించుకుని వచ్చిన ఆరాధించలేం. మన నోరి పేగలతో ఎప్పుడు మన యొక్క ఇంటిలోనికి రాగానే, దేవుని ఇంటిలోనికి రాగానే కాదు, దేవుని ఇంటిలోనికి మనం బయలుదేరుతున్నప్పుడే. నాకు యూత్గా ఉన్నప్పుడు నాకు చెప్పిన ఏదైనా చిన్న ప్రాబ్లం పెట్టుకుని ఎక్కడ నేను వస్తే మన మొక్కలను చూడగానే సమాధానంతో వస్తున్నావా తమ్ముడు అని అడిగేవాడు అంకుల్ వాళ్ళు. ఏ ముఖం అలాగుంది? దేవుని ఇంటికి నవ్వుతూ రావాలట, సంతోషంతో రావాలి, గంతులు వేస్తూ రావాలి. ఎందుకంటే నేను నా ఇంటికి వెళ్తున్నాను, నా దేవుని ఇంటికి వెళ్తున్నాను, దేవుని ఆరాధించడానికి వెళ్తూ ఉన్నాను. శ్రేష్టమైన స్థితి మన జీవితాల్లో ఉండాలి. దేవుని ఆరాధించాడు. వీళ్ళిద్దరూ ఆరాధిస్తూ ఉన్నారు. మూడో వ్యక్తి జకర్యా. ఈయన కూడా పరిశుద్ధాత్మ చేతన. ఈయన ఒకసారి చూసుకొని దేవుని ఆరాధనలోనికి మనం వెళ్దాం. జకర్యా ఆరాధన. లూకాసు వార్త 68వ వచనం. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేస్తాడు. వచ్చిన వాడు ఏం చేస్తాడట? విమోచన ఇస్తాడట. ఎక్కడి నుంచి విమోచన ఇస్తాడు? తీయనమ్మ కీర్తనల గ్రంథము 137:8. ఆశ పెట్టుకును, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచనట. విమోచనలో కూడా సంపూర్ణంగా విమోచిస్తాడట. తన కిందదమ్మా దోషములన్నిటిలో నుండి ఎక్కడి నుంచి విమోచిస్తాడట? దోషములన్నిటిలో నుండి సంపూర్ణమైన విమోచనట. కానీ విమోచన అన్న మాట చాలా ఈజీగా మనం పలుకుతాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, క్షమించండి, ఎవరైనా మన తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒక తండ్రి కుమారుడు ఏదైనా తప్పు చేసి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం అనుకోండి, ఆయనకి ఏం చేయాలి? బెయిల్ ఇవ్వాలి, అంటే షూరిటీ ఇవ్వాలి. ఎవరు పడితే వాళ్ళు ఇస్తే తీసుకోరు. నాకు దగ్గర డబ్బు ఉంది, నేను ఇస్తాను, డబ్బులు కడతాను అని అంటే తీసుకోరు. ఎవరు తీసుకుంటారు? ఒకసారి చూద్దాం. రూతు గ్రంథము తీయండి.
3వ అధ్యాయం రూతు గ్రంథము. విమోచింపబడడానికి అర్హత కావాలి. ఎవరు పడితే వాళ్ళు విమోచింపబడిపోయారు. విమోచన అన్న మాట చాలా ఈజీ మాట. నోట్లోంచి ప్రభువా నా పాపం నుంచి నా దోషం నుంచి నువ్వు విముక్తి పరచావు అని చాలా మనం ఇలా ఈజీగా చెప్పేస్తాం. కానీ అర్హతలు మనకు ఉన్నాయో లేదో ఒకసారి చూద్దాం. మొట్టమొదటి అర్హత 2వ వచనం 3:2 చదవండి. బంధువై ఉండాలి. ఇక్కడ బోయాజు ఎవరికి గుర్తుగా ఉన్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకు గుర్తుగా ఉన్నాడు. రూతు విశ్వాసికి గుర్తుగా ఉన్నది. అంతేకాదు ఇక్కడ ఇంకొకరు ఉన్నారు. నయోమి ఎవరికి గుర్తుకుందంటే పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నది. ఒక్కసారి చూసుకుందాం. మొట్టమొదటి రూతు విమోచింపబడింది అని అంటే అక్కడ కొన్ని అర్హతలు ఆమె కలిగి ఉన్నది. మొట్టమొదటి అర్హత బోయాజు రూతుకి ఏమవుతాడు? బంధువు అవుతాడు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుతో మనం బంధుత్వం కలిగి ఉన్నామా? మనం ఏమై ఉన్నాం? ఆ దేవుణ్ణే ఎరగని వారిగా ఉన్నాం. మనం దేవునికి దూరంగా ఉన్నాం. అది ఎక్కడ అంటే గల్తీలకు రాసిన పత్రిక 4:8 ఒకసారి తీయండి. గల్తీలకు రాసిన పత్రిక 4:8. మనకు అసలు అర్హత ఉందా? ఆ కాలం ముందైతే దేవుని ఎరగని వారుగా ఉన్నాం మనం. దేవుళ్ళు కాని వారికి మనం ఎవరికి దాసులు ఉన్నాం? దేవుళ్ళు కాని వారికి, అసలు దేవునికి ఎరగని వారుగా ఉన్నాం మనం. ఒక్కసారి ఇక్కడ రూతు విమోచింపబడింది అని అంటే దానికి కారణము ఆమె సమీప బంధువు అయింది బోయాజుకి. రెండో అర్హత రూతు గ్రంథము 3:5. ఆమె చాలమ్మా చేసింది. ఎవరు చెప్పారు? నయోమి చెప్తుంది. నీవు ఈ పని చేయి, నేను చెప్పింది నువ్వు చేయి, నువ్వు విమోచింపబడతావు. ఆమె అంతా చెప్పడానికి మన టైం లేదు కనుక ఆమె నువ్వు చెప్పింది నువ్వు చేయి, నేను చెప్పింది అక్కడికి వెళ్ళు, పొలం దగ్గరికి ఈ సమయానికి వెళ్ళు, ఈ పని చేయి. పరిశుద్ధాత్మ ద్వారా చెప్పబడుతుంది. అక్కడ ఏమి వస్తుందనంటే తగ్గించుకుంటూ ఉంది. కానీ అత్తగారు చెప్పింది కోళ్ళు వినడం అంటే ఇంకా అసలు మరి ఇంకా కోళ్ళ మాట అత్తగారు ఉండరు, అత్తగారి మాట కోళ్ళు ఉండరు కదా. కనుక ఏంటంటే ఇక్కడ ఏం చెప్తుందంటే ఆ బంధం కాదు. ఇక్కడ ఏం చెప్తుందనంటే నువ్వేదైతే నువ్వు చెప్తున్నావో నేను చేస్తాను. తగ్గించుకుంటుంది. మన జీవితాల్లో తగ్గించు మనసుందా? మనం కొంచెం దేవుడు కొంచెం ఆశీర్వదిస్తే ఇంకా మనల్ని పట్టుకోలేరు ఎవరును. దేవుని ఇంట్లో కూడా ఒక విధంగా చూపెడతాం మనం. తగ్గించుకునే మనస్సు మనం కలిగి ఉండాలి. ఆ అర్హత కూడా మన జీవితాల్లో లేదు. ఒక మంచి జాబ్ మన దేవుళ్ళు అనుగ్రహించాడంటే దేవుని ఇంట్లోనే మనం చూపిస్తాం మన యొక్క జాబ్ యొక్క పవర్. తగ్గించుకోం. నేను ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలని నేను యూకే యునైటెడ్ కింగ్డమ్స్ యొక్క మహారాణి ఆవిడ ఎప్పుడు కూడా ఆమెకి కిరీటం పెట్టుకుంటూనే ఉంటుంది. ఆమె దేవుని ఇంటిలోకి వచ్చిందట. అక్కడ ఫాదర్స్ అన్నారట ఆమె వచ్చింది, ఆమె కిరీటాన్ని తీసుకుని వచ్చి పక్కన పెట్టి దేవుని ఇంటిలో సామాన్య మానవురాలుగా ప్రపంచానంతటిని వేలేశారు వాళ్ళు యూకే. అటువంటి రాణి ఆమె కిరీటాన్ని పక్కకు వచ్చి అప్పుడు అన్నారట ఫాదర్స్ అన్నారట అమ్మా నువ్వు వేసుకోవచ్చమ్మా, దట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ద క్వీన్ అని అంటే ఆవిడ చుక్కున మాట అంటుందట, దేవుని ఇంటిలో నువ్వు నేను ఒకటే, మీరు దేవుని యొక్క రక్తంలో కడగబడ్డారు, నేను అదే రక్తంలో కనబడ్డాం, ఏమాత్రం తేడా లేదు. నా స్థితి, నా ఆధిక్యత, నా జాబు, నా యొక్క అంతా దేవుడిచ్చింది అదంతా బయటే దేవుని మందిరంలో. చాలామంది నీ ఘనత, నీ ఉద్యోగము, నీ అంతా కూడా బయట చెప్పులు స్టాండ్ దగ్గర వదిలేసి రావాలి దేవుని ఇంట్లోకి. అది తీసుకుని లోపలికి వచ్చావా నీ ఆరాధన దేవునికి ఆమోదయోగ్యంగా ఉండదు. ఇక్కడ తగ్గించే మనసు కలిగింది రూతు. 3వ ఆధిక్యత అదే అధ్యాయంలో 10వ వచనం. అతడు నా కుమారి యెహోవా చేత దీవెన నొందిన దానివు, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నువ్వు వెంబడింపక యుండుట వలన మునుపటి సత్ప్రవర్తన కంటే యవనస్తులను వెంబడించలేదు, డబ్బున్న వాళ్ళని వెంబడించలేదు, మంచి ఉద్యోగం ఉన్న వాళ్ళని వెంబడించలేదు.
మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మన జీవితంలో దేవుని చేత విడిపింపబడాలి, విమోచింపబడాలి అంటే సత్ప్రవర్తన కావాలి. మరి మన జీవితంలో ఉందా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ స్థితి నుంచి మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చాడు? దేవుని ఇంటిలో సత్ప్రవర్తన కలిగి ఉంటే విమోచింపబడిన దేవుని, ఎవరి చేత విమోచింపబడ్డావో దేవుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఆఖరిది 11వ వచనం. కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీ యోగ్యురాలవని నా జనులు. ఏముందంటే ఆమెకి మంచి సాక్ష్యం ఉంది. ఆమె జీవితంలో మంచి సాక్ష్యం ఉంది. మరి మన జీవితంలో మునుపటి గత జీవితంలో మంచి సాక్ష్యం ఉందా? సమీప బంధువు ఆమెకి, సత్ప్రవర్తన కలిగిన స్త్రీ, తగ్గించుకునే మనసు కలిగిన స్త్రీ, అంతేకాదు ఆఖరిది మంచి సాక్ష్యం కలిగిన స్త్రీ. అందుకనే ఆమె విమోచింపబడింది. మరి మన స్థితి, విమోచన అన్నమాట చాలా చిన్నది. ఇట్స్ అ వెరీ స్మాల్ వర్డ్, బట్ దాని డెప్త్లో చాలా ఉంది. ఏ స్థితి లేని నిన్ను నన్ను కూడా 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7-9 రాయబడి, ఆయన రక్తములో నిన్నేం చేసుకున్నాడు? కడుక్కున్నాడు. అందుకని నీకు నాకు విమోచన వచ్చింది. రెండవది లూకా సువార్త 1వ అధ్యాయం 68 నుంచి 75 మధ్యలో ఉంటుంది. ఒకసారి తీయండి, లాస్ట్లో ఉంటుంది. రక్షణ శృంగము అని ఉంటుంది, చూడు తల్లి. వంశమునందు చదవమ్మా. అనగా మన శత్రువుల నుండి, అందరి చేతిలో నుండి తప్పించి, రక్షణ శృంగము. రక్షణ శృంగం అంటే ఇంగ్లీష్లో ద ప్రొటెక్టింగ్ వాల్ అని ఉంటుంది, రక్షణ వలయం. ఎప్పుడైతే నువ్వు విమోచింపబడ్డావో నీ చుట్టూ ఏముంటుంది? దేవుని యొక్క వలయం ఉంటుంది. అందుకనే మన ఆలోచనలు మారుతాయి, మన తలంపులు మారుతాయి, దేవుని యొక్క చిత్తానుసారంగా నడిచే మనసు వస్తుంది. అందుకే 1 కింగ్స్ 1 రాజుల గ్రంథం 6 అధ్యాయం 16-17 ఉంటుంది. అక్కడ ఎలీషాను పనివాడు ఉంటాడు. ఉన్నప్పుడు సిరియా రాజు ఇశ్రాయేల్ రాజుతో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఇశ్రాయేల్ రాజుని ఎవరు కాపాడుతున్నారు అని అంటే, ఇక్కడ చెప్తాడు, ఒక ప్రవక్త ఉన్నాడు, ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు. అక్కడ ఒక మాట అంటాడు, ఎలీషా ప్రవక్తను తీసుకురాన్న దగ్గర. కానీ సిరియా రాజు సైనికులు పంపిస్తే, అక్కడ ఒకసారి చదవండి. మరియు అది కాదు, ఇంకా కిందకి 2వ రాజుల గ్రంథం, క్షమించండి, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో అక్కడ మన చుట్టూ ఆయన యొక్క కావలి ఉన్నదని కనబడుతుంది. దయచేసి ఈవిడ కండ్లను తెరవమని ప్రార్థన చేయగా అగ్ని గుర్రముల చేతను రథముల చేతను, అది మన చేతుల్లో శత్రువు నుంచి కాపాడడానికి, సాతాను యొక్క కుతంత్రాల నుంచి కాపాడడానికి మన చుట్టూ ఏముంచుతున్నాడు? రక్షణ వలయాన్ని ఉంచుతున్నాడు. అదే మనకు రక్షణ కలిగజేసేది మన జీవన యాత్రలో. అందుకు దేవుని ఆరాధించేవా నువ్వు? మన కంటికి కనబడదు, మనం ఎక్కడికి వెళ్ళినా మన పట్ల దేవుడు తన కార్యాలు చేసుకుంటూ పోతూ ఉంటాడు. రక్షించబడి విమోచింపబడిన నీ పట్ల దేవుడు చేసే ప్రొటెక్టింగ్ వాల్, అది రక్షణ వలయం మన చుట్టూ ఉంచాడు. ప్రభువా, ఈ విధంగా ఈ రోజు నేను సజీవంగా ఉన్నాను అని అంటే అది ఉచితమైన కృపే. సంవత్సరం అంతా కాపాడుకుంటూ వచ్చావు. నా జీవితంలో మరి ఒక పునరుద్ధాన దినాన్ని, మరి ఒక క్రిస్మస్ దినాన్ని ఇచ్చావు. నీకు వందనాలు. నన్ను రక్షించావు, బలపరిచావు, భద్రపరిచావు అని దేవుని మనం ఏం చేయాలి? ఆఖరిది చూసుకొని మనం ఆరాధనలోనికి వెళ్దాం. లూకా సువార్త అదే అధ్యాయంలో లాస్ట్ ఉంటుందండి. చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండే వారికి వెలుగుచుటకై ఆ మహావాత్సల్యతను బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయం దర్శనం. ఈ లోకంలో చీకటిలోను మరణ ఛాయలను ఉన్నవారిని మనం ఏం చేయాలి? వెలిగించాలి. మనకి రక్షించబడి విమోచింపబడిన తర్వాత కుదురుగా ఇంట్లో కూర్చొని నా ఉద్యోగం నేను చేసుకుంటాను, నా పని నేను చేసుకుంటాను, వస్తాను, దేవుని ఆరాధించుకుంటూ వెళ్ళిపోతానంటే కుదరదు.
దేవుని పని చేసే ధన్యతను మనకు ఇచ్చారు. ఆ మాట ఇక్కడ ఉంటుంది, మొదటి పేతురు అనుకుంటా, 1 పేతురు 2:9. ఒకసారి చూడండి అమ్మా, దాంట్లో ఒక మాట ఉంటుంది, శ్రేష్టమైన మాట. దేని గురించి మనల్ని ఉంచాడు? అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన పిలిచిన వాని గుణాతిశయములను ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను. ఇది మనకిచ్చిన ఆధిక్యత. ఒకవేళ నువ్వు చేస్తున్నావు, నేను అందుకే అన్నాను, దేవుని యొక్క పరిచర్య నువ్వు చేస్తూ ఉంటే దేవుని ఏం చేయాలి? మనము ఆరాధించాలి కంపల్సరీ. ప్రభువా, నన్ను వాడుకుంటూ ఉన్నావు, అనేక శోధనలు వచ్చినా నువ్వు నన్ను తప్పిస్తూ ఉన్నావు, నీ బిడ్డగా చేయడంలో నేను తప్పుపోవడానికి ఇష్టం లేక నువ్వు నా పట్ల నువ్వు కార్యాలు చేస్తున్నావు. చాలాసార్లు సువార్తకు వెళ్తామన్నప్పుడు తప్పుపోతూ ఉంటాం, సిగ్గుపడతాం, భయపడతాం, మనం ఒక్కొక్కసారి వెనకంజ వేస్తూ ఉంటాం. మన చుట్టూ దేవుని యొక్క వలయం ఉంది. మేము మా ప్లేస్లోకి మా చుట్టూ అంతా అక్కడ టెంపుల్సే. మేము ఎప్పటికైనా వెళ్తున్నప్పుడు పర్మిషన్ లేకుండా వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారు. లాస్ట్ టైం మేము వెళ్ళాం, ఈ నెలంతా వెళ్ళాం 2-3 సార్లు. వెళ్ళినప్పుడు పర్మిషన్ కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏమన్నారు వాళ్ళు, ఏమన్నారు, ఇవాళ రా, రేపురా. దాంట్లో ఒక రైటర్ అన్నాడు నన్ను, నేనే రాబర్ట్ అన్న, నేను మణికుమార్ గారు ఆ సేవకుడు వెళ్ళాం. 2-3 సార్లు తిరిగాడు, వదిలేశారు. నేను 3వ సారి 4వ సారి నేను వెళ్ళాను. వెళ్తాడు ఏమన్నాడంటే, అలా కాదండి, రాత్రి 5:30-6 తర్వాత రండి అన్నాడు. అలా కాదండి, 5:30-6 తర్వాత నేను వచ్చి చేసేదే ఉంది అని అంటే, పక్కనోడు ఎవరు నువ్వు 5:30 అది డ్యూటీ దిగిపోతాడురా, ఆయన మందుకు కావాలంటే డబ్బులు నువ్వు అది ఇస్తే నేను ఏర్పాటు చేస్తాను. అలాగే ఇచ్చి నేను ప్రోత్సహించే, నేను మానమని చెప్పేవు దేవుని బిడ్డను, కానీ నువ్వు తాగు, నాకు పర్మిషన్ ఇలాంటి పరిస్థితి లేదు. మేమేం చేసామంటే దగ్గర 2-3 నెలల నుంచి ప్రార్థిస్తూనే ఉన్నాం. హాల్ నైట్ ప్రేయర్ ద్వారా, సంపూర్ణ ప్రేయర్ ద్వారా, లేకపోతే సువార్త నుంచి వెళ్ళడానికి, ముందడానికి, వచ్చడానికి అన్నిటిలో కూడా ప్రార్థించుకుంటూ వెళ్ళినప్పుడు ఒక్క తిరస్కారం ఒక్కటి కూడా రాకుండా ఆ గుళ్ళు అక్కడే ఉన్నాయి. మేము ప్రాంతంలో చేసుకుంటూ దేవుని అనేక మందిని మీ ఇన్విటేషన్ తెచ్చుకుంటూ వచ్చాం. ఈరోజు రమ్మని మనం ప్రభు యొక్క గుణాతిశయాలను మనం ఏం చేయాలి? ప్రచురం చేయడానికి దేవుడు మనల్ని ఇచ్చాడు. నువ్వు ఆ పని చేస్తూ ఉండడానికి నేను సిద్ధపరిచిన పాత్రవు నువ్వు. ఎలిజబెత్, మరియా వాళ్ళని ఏ పాత్రగా సిద్ధపరిచాడు? అందుకే ప్రభువా నీకు వందనాలు. ఈ దీనురాల పట్ల గొప్ప కార్యాలు చేశావు. సర్వోన్నతమైన ఆ యొక్క కార్యాలు చేయడానికి ఎందుకులే నన్ను సిద్ధపరిచావు. నా దోషములన్నిటి నుంచి నన్ను విడిపించావు, విమోచించావు. నాకు ఏ అర్హత లేదు, సత్ప్రవర్తన లేదు, తగ్గించుకునే మనసు లేదు, నువ్వు నాకు సమీప బంధువు కాదు, మంచి సాక్ష్యం కూడా లేదు. కానీ నీ కేవలం నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ రక్తంలో కడిగి నన్ను పరిశుద్ధపరిచావు. నీకు వందనాలు, స్తోత్రాలు. అంతేకాదు నా చుట్టూ ఎల్లప్పుడూ రక్షణ వలయముగా, రక్షణ శృంగముగా ఉంటూ ఉన్నావు. నీకు వందనాలు. అంతేకాదు నీ గుణాతిశయములను ప్రచురం చేయబడే నిమిత్తము నీ పాత్రగా నన్ను ఈ లోకములో ఉంచావు. నీకు వందనాలు. నా పట్ల నువ్వు చేసిన ప్రతి కార్యమును బట్టి నేను దేవా నేను స్తుతిస్తూ ఉన్నానని, నేను ఆరాధిస్తున్నానని మనమందరము కలిసి దేవుని యొక్క కృపను బట్టి ఏకాత్మ కలిగిన వారు ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించలాగన దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.